ఒక గ్రామంలో రామయ్య అనే కష్టజీవి ఉండేవాడు. తను రోజు రాళ్ళు పగులగొట్టి తన జీవనం సాగించేవాడు. రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ నా జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని బాధపడేవాడు. అనుకోకుండా ఒకరోజు రామయ్యకి ఒక మణి దొరుకుతుంది. ఆ మణిని చేతిలో పట్టుకొని ఏది కోరుకున్నా సరే నిజమవడం గమనిస్తాడు. ఒకరోజు ఒక ధనవంతుడిని చూసి నేను కూడా ఇంత ధనవంతుడైతే ఎంత బాగుండేది అని అనుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలంతా రాజుకు నమస్కరించడం చూసి ధనవంతుడి కంటే రాజే గొప్పవాడు అని అనుకున్నాడు. ఇలా కోరుకోగానే అలా రాజుగా మారిపోయాడు. ఒకరోజు మండే ఎండలో నిలబడి ఉండగా సూర్యుడు తనపై కూడా ప్రకాశిస్తున్నాడని చూసి రాజు కంటే సూర్యుడే శక్తివంతుడు అని అనుకున్నాడు. సూర్యుడిగా మారిపోతే బాగుండు అనుకోగానే చిటికెలో సూర్యుడిగా మారిపోయాడు. కానీ కొద్దిసేపటికి ఒక పెద్ద మేఘం వచ్చి అతని వెలుగుని పూర్తిగా కప్పేసింది. ఓ, అయితే సూర్యుడి కంటే మేఘమే గొప్పదన్నమాట అని అనుకుని మేఘంగా మారాడు. అప్పుడే బలమైన గాలి వీచి ఆ మేఘాన్ని దూరంగా తోసేసింది. మేఘం కంటే గాలే శక్తివంతమా అనుకొని గాలిగా మారిపోయాడు. కానీ ఎంత బలంగా వీచినా ఒక పెద్ద రాయి మాత్రం అస్సలు కదలట్లేదు. గాలి కంటే రాయే గొప్పది అనుకొని రాయిగా మారిపోయాడు. కొద్దిసేపటికి ఒక సాధారణ రాళ్ళు కొట్టేవాడు వచ్చి తన చిన్న సుత్తితో రాళ్లను కొట్టి శిల్పంగా మార్చడం ప్రారంభించాడు. ఆ క్షణంలో అతనికి నిజం అర్థమైంది. నేను మొదట ఉన్న రాళ్ళు కొట్టేవాడిగానే ఎంతో విలువైన వాడిని ఇతరులా మారాలని కోరుకోవడం నాదే తప్పు అని అనుకొని ఆ రోజు నుండి తన శ్రమను నమ్ముకున్నాడు. రామయ్య మునుపటిలాగే రామయ్యలాగా మారిపోయాడు. రామయ్య చెక్కిన శిల్పాలను చూసి ఆ ఊళ్ళో వారంతా తన ప్రతిభను ప్రశంసించారు. ప్రతి ఒక్కరికి తనదైన శైలి ఉంటుంది. మన దగ్గర ఉన్నదాన్ని విలువైనదిగా భావిస్తేనే నిజమైన ఆనందం దొరుకుతుంది.